హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కలగూరతో ఒక హెల్దీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా కలగూర తీసుకొని శుభ్రంగా కట్ చేసుకొని ఆ తర్వాత వాటర్లో అయితే ఒక 2-3 సార్లు కడిగి తీసుకోవాలండి. ఎందుకంటే ఆకుకూరలు ఏవైనా కూడా డస్ట్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది కాబట్టి క్లీనింగ్ అనేది శుభ్రంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి తీసుకున్న ఆకుకూరను ఒక ప్లేట్లోకి అయితే పెట్టేద్దాం. ఇప్పుడైతే మనము ఏ గిన్నెలో అయితే కుక్ చేయాలనుకుంటామో అందులో అయితే పప్పు తీసుకోవాలండి. పప్పు అయితే నేను ఇక్కడ కుక్కర్లో అయితే కుక్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో చిన్న కుక్కర్ తీసుకున్నాను. నేను ఇక్కడ కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పులో ఒక 2 సార్లు వాటర్ పోసి శుభ్రంగా కడిగి తీసుకొని ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు నేను ఇక్కడైతే 7-8 టమాటాల వరకు వేసుకున్నాను. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. వాటర్ ఎప్పుడైనా కూడా కుక్కర్లో ఉడికించుకోవాలనుకుంటే మాత్రం పప్పు మునిగేంత వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. పప్పు మునిగేంత వరకు వాటర్ తీసుకున్న తర్వాత టమాటోలు వేసాం కదా, నెక్స్ట్ అయితే ఆకుకూర కూడా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది రెసిపీ ఏం చేస్తున్నామని చెప్పేసి. కలగూర టమాటా పప్పు చేస్తున్నాం. ఇందులోకి ఇంకొక వెజిటేబుల్ కూడా యాడ్ చేస్తామండి. వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. పప్పు ఇప్పుడు ఒకసారి విజిల్ అయితే తీసేసిన తర్వాత ఏ విధంగా ఉడికింది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఎందుకంటే ఆకుకూరలో కూడా వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి వాటర్ నేను తక్కువ యాడ్ చేసుకున్నాను. చక్కగా అయితే ఇక్కడ కుక్ అయిపోయింది పప్పు అయితే. ఇప్పుడు ఇందులోకి మనం స్పూను లేదా స్పూన్నర కారం అయితే యాడ్ చేసేసుకొని పప్పు మొత్తానికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలండి. కారం ఉప్పు యాడ్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ అయితే గ్లాసుడ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. గ్లాసుడ్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం ఇందులోకి మునక్కాడ అయితే యాడ్ చేసేస్తున్నాం. మునక్కాడ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, హెల్దీ అనమాట. ఇక్కడ మనము ప్రోటీన్ కోసం కందిపప్పు యాడ్ చేస్తున్నాము, అలానే ఐరన్ కోసం ఆకుకూర యాడ్ చేసేస్తున్నాము, అలానే ఫైబర్ కోసం మనం ఇక్కడ మునక్కాడ యాడ్ చేసేస్తున్నాము. ఇవన్నీ కూడా మనము మిక్సింగ్ చేసేసి ఇప్పుడు ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మనం యాడ్ చేసిన మునక్కాడ ఏదైతే ఉందో మునక్కాడ కాస్త ఉడకాలి కాబట్టి ఒక 3 నిమిషాల వరకు చక్కగా పప్పు అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఒక పక్క బర్నర్ మీద పప్పు అయితే ఉడుకుతుంది, ఇంకొక పక్క బర్నర్ మీద మనం ఇక్కడ తాలింపు కూడా పెట్టేసుకుందాం. పప్పుకి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేయాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని అలానే తాలింపు దినుసులు అయితే వేసేసుకోవాలి. జీలకర్ర, మినపప్పు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు వేసుకొని ఒకసారి కలపండి. తర్వాత మనం ఉడికించి తీసుకున్న పప్పు ఏదైతే ఉందో ఆకుకూర మిక్స్ చేసిన పప్పుని ఈ విధంగా అయితే వేసుకొని ఉడికించేసుకుంటే మనకి వేడిగా అయితే కలగూర పప్పు అయితే రెడీ అయిపోతుందండి.